వెల్కమ్ బ్యాక్. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. గతంలో ఇచ్చినటువంటి ₹1,00,000 రుణమాఫీ కూడా 16,500 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఒక తెలంగాణ ప్రభుత్వం. మన రాజస్థాన్ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటికే కాగితాల మీదనే ఉంది, కార్యరూపం దాల్చలేదు. మొదటి సంతకం అని పెట్టినారు మధ్యప్రదేశ్లో, కానీ ఇంతవరకు దాని మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వాలన్నా తీస్తూ ఉన్నారు, లెక్కలు తీస్తూ ఉన్నారు. ఉద్యోగస్తునికి ఇవ్వద్దని, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పేయికి ఇవ్వద్దని, లేకపోతే రకరకాల స్మాల్ ఫార్మర్ అని, మార్జినల్ ఫార్మర్ అని, ఏది రుణమాఫీలో ఇవన్నీ లెక్కలు తీసుడు, తీసివేతలు, కొట్టివేతలనే ఉన్నారు తప్ప ఇంతవరకు వాళ్ళు ₹1 ఒక్క రైతుకు ఇటు రాజస్థాన్లో కానీ, ఇటు మధ్యప్రదేశ్లో కానీ, ఇటు ఛత్తీస్గఢ్లో కానీ ఏర్పడ్డ నూతన కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేయలేదు. ఇది వాస్తవమైనటువంటిది. కాబట్టి మాటలు చెప్పేదానికన్నా కార్యరూపంలో ప్రభుత్వాలు అధికారంలో ఉన్న మీ రాష్ట్రాల్లో అమలు చేయండి. మొదలు చేస్తే దేశం గురించి మీరు చెప్పేదానికి అర్థం ఉంటుంది. అందుకనే ఈరోజు భారతదేశంలో వ్యవసాయ రంగానికి కష్టాలు వచ్చినాయంటే దానికి కారణం కేంద్రంలో అధికారం చెలాయించినటువంటి కాంగ్రెస్, బీజేపీలే కారణం తప్ప మరొకటి కాదు. పాపం ఈ రెండు పార్టీలకు కూడా ఎన్నికల యాదికి వచ్చినప్పుడే ఇవాళ ఈ కార్యక్రమాలు యాదికి వచ్చినాయి. మనము ప్రొక్యూర్మెంట్ కానీ, రైతు బీమా కానీ మీకు మేము స్టేట్మెంట్స్ కూడా ఇస్తాము. దాదాపు 40 లక్షలు ఖరీఫ్లో ధాన్యాన్ని ఎంఎస్పీకి కొనుగోలు చేసింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్. అదేవిధంగా మేజ్ కానీ, బ్లాక్ గ్రామ్ కానీ, గ్రీన్ గ్రామ్ కానీ, సోయాబీన్ కానీ, రెడ్ గ్రామ్ కానీ మొత్తం 8,129 కోట్ల విలువ చేసేటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషను, మార్క్ఫెడ్, ఆకా అనేటువంటి 3 సంస్థల ద్వారా కొనుగోలు చేసినటువంటి 8,129 crores. దీనిలో కాటన్ ఏమో సిసిఐ కొనుగోలు, అది వేరు. మళ్ళా 616 కోట్లు కాటన్ కొనుగోలు చేసింది సిసిఐ. ఈ పేపర్స్ ఇచ్చేయమని. అదేవిధంగా రైతు బీమాకు సంబంధించి కూడా 30వ తారీఖు వరకు, అంటే నిన్నటి వరకు వచ్చినటువంటి 6,809 మంది రైతులు వివిధ కారణాలతోనే చనిపోయినారు. దాంట్లో ఎల్ఐసికి 6,680 క్లెయిమ్స్ కొరకు పంపించినారు. దాంట్లో 6,424 మంది క్లెయిమ్స్ సెటిల్ అయినాయి. దానికి గాను 323 కోట్ల 323 కోట్లు వారికి డబ్బులు కూడా చెల్లించడం జరిగింది. అక్కడ బాబు అందరికీ ఏమో అదే తీసుకో, స్నాక్ తీసుకొచ్చి. ఇంకేమైనా ఉందా మీరు అడిగేది ఉంటే కూడా చెప్తాను. ఇప్పుడు సీఎం గారు